సామెత 23:18 నిశ్చయముగా ముందు గతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. ముందు గతి అంటే మంచి రోజులు, మంచి ఆశీర్వాదాలు, దేవుడిని కొరకు ఏర్పాటు చేసిన దీవెనలు. ముందు గతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. ప్రభువా, నేను ఆశ కలిగి ప్రార్థిస్తున్నాను. ఆశ గల ప్రాణం తృప్తిపరుస్తాను సెలవిచ్చున్నావు. ఇదిగో నా కుటుంబంలో పలానా అవసరం ఉంది, నా బిడ్డల విషయంలో, అలాగే వ్యక్తిగతంగా ఉన్నటువంటి యవన బిడ్డలైతే నా భవిష్యత్తు విషయంలో మీరు ప్రార్థన చేసుకోండి. దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్న సహోదర సహోదరి, సేవకుడు అయిన సేవ కొరకు, పరిచర్య కొరకు, మందిరం కట్టాలనో, దేవుని చిత్తం చేయాలని ప్రార్థిస్తున్నావేమో. ఒకవేళ యవన కుమార్తె నీ వివాహం కొరకు ప్రార్థిస్తున్నావేమో. తల్లిదండ్రులు మీ పిల్లల జీవితాలు స్థిరపడాలని ప్రార్థిస్తున్నారేమో. మీకు రావాల్సిన మేలును మీరు పొందాలని ఆశిస్తూ ప్రార్థిస్తున్నారేమో. నీవు దేవుని యందు విశ్వసించిన వ్యక్తివైతే, నీవు దేవుని మార్గంలో జీవిస్తున్నట్లయితే, వాక్యానికి విధేయులై దేవుని చిత్తం నెరవేర్చబోతున్నట్లయితే, ఖచ్చితంగా ముందు గతి రానే వస్తుంది. నీ జీవితం ఆశీర్వదించబడబోతుందని నమ్ముచున్నట్లయితే దేవునికి స్తోత్రాలు చెల్లించు. నీవు దీవించబడే రోజు రాబోతుంది. నువ్వు వర్ధిల్లే రోజు రాబోతుంది. నువ్వు ఆరోగ్యవంతులుగా నడిచే రోజు రాబోతుంది. నీ అనారోగ్యములను నిన్ను విడిచిపోయే రోజు వచ్చునుగాక. నీ శాపాలను జయించుదువుగాక. దేవుని కృపలో నీ ఇల్లు, నీ కుటుంబం దీవించబడే రోజు వచ్చునుగాక. థామస్ ఆల్వా ఎడిసన్ మరి ఆ బల్బును కలిపెట్టినప్పుడు అన్ని సార్లు ఫెయిల్ అయ్యి కూడా ఆయన మళ్ళా ప్రయత్నించాడట. ఒకసారి ప్రయత్నించాడు, ఫెయిల్ అయింది, మళ్ళీ ప్రయత్నించాడు, ఫెయిల్ అయ్యాడు, మళ్ళీ ప్రయత్నించాడు, ఫెయిల్ అయినప్పుడు అంతా ఏమనుకున్నాడు, మళ్ళా ప్రయత్నిస్తా. మీరేం చేస్తారు? ఇంటర్వ్యూలో మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోకపోగానే వెంటనే మొహం అంతా చాటంత మొహం పెట్టుకొని దేవుని మీద అలిగి సనుక్కుంటూ ఇంటికి వచ్చి మూతి 3 వంకర్లు పోతుంది. ప్రార్థన చేయాలంటే మనసు రాదు, బైబిల్ తీయవు, చదవవు, ప్రార్థన చేయి. ప్రభా, ఇందులో నేను ఫెయిల్ అయ్యానా, నా ఇందులో పాఠం నేర్పు ప్రభా, ఇంకో పని చేస్తాను, ఇంకోసారి ప్రయత్నం చేసే కృపణి దేవా అంటూ మళ్ళీ ప్రయత్నించు. ఎగ్జామ్స్ అయినా, ప్రయత్నాలైనా, వీసాలైనా, ఏవైనా సరే ప్రయత్నిస్తూ ప్రయత్నిస్తూనే ఉండు. ఒక రోజు రాబోతుంది, ముందు గతి రానే వస్తుంది, నిన్ను దేవుడు ఫలింపజేస్తాడు. దేవుని యొద్ద నుండి పారిపోవద్దు, ప్రార్థన మానేసి పారిపోవద్దు, వాక్యమునకు దూరం కావద్దు, విశ్వాసంతో ఎదురు చూడు. దేవుని విడిచిపెట్టి పారిపోయే పరిస్థితిని తెచ్చుకోవద్దు. ఒక రాజుగారు యుద్ధంలో ఓడిపోయాడు, ధర్మం పడ్డాడు, ఇంకా యుద్ధం జరుగుతుంది, పారిపోవాలనుకున్నాడు. అమ్మో, ప్రాణభయం వచ్చింది. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక చిన్న గుహలా ఉంటే గుహలో దూరాడు. శిష్యులందరూ అతను వెతుక్కుంటున్నారు. ఫైటింగ్ చేయాలా, రాజుగారు ఎక్కడున్నారు కనబట్టలేదు, ఎదిరించాలా, ఓడిపోవాలని వాళ్ళకి అర్థం కాలేదు. యుద్ధం చేద్దామా, పారిపోదాం, రాజే పారిపోయాడు కదా, కొంతసేపు ఆగండి, నేను వెతికొస్తానని ఆ పెద్ద అధికారి వెతుక్కుంటూ వచ్చాడు. వస్తే రాజు గుహలో ఉన్నాడు. గుహలో ఏదో దృశ్యాన్ని చూశాడు. అది కిందకి పైకి వెళ్తుంది. ఏమిటిదంటే సాలిపురుగు, స్పైడర్ కింద పడింది, మళ్ళీ లేచింది, నెమ్మదిగా పైకి, మళ్ళీ కింద పడింది, మళ్ళీ పైకి లేచింది, మళ్ళీ కింద పడింది. ఏంటి, కింద పడినప్పుడంతా దాని వెనక ఉన్నటువంటి ఆ చిన్న దారం లాంటిది వదిలేస్తుంది, మళ్ళీ దారం పట్టుకొని పైకి ఎక్కుతుంది. కింద పడి లేచి లాస్ట్కి చక్కని ఒక ప్యాలెస్ లాగా, అందమైన ప్యాలెస్ లాగా కట్టేసింది, గూడు కట్టేశాడు. గూడు అంటాం కదా, స్పైడర్ వెబ్, ఈ వెబ్ లాగా తయారు చేసింది. దానిలో వెళ్ళి మూలన కూర్చుంది. అప్పుడు తేనెటీగలు లాంటివి అవి వచ్చినప్పుడు వాటిని పట్టుకొని ఆహారంగా తింటండి. అంటే ఇప్పుడు ఇతను గమనించేది ఏంటంటే, ఓడిపోతానని పారిపోకుండా పడి లేచి చక్కని ఇంద్రభవనంలా కట్టుకున్నప్పుడు నేను ఈ యుద్ధంలో ఎందుకు పారిపోవాలని చెప్పి ప్రాణం వరకు పోరాడతానని వెనక్కి వచ్చి అధికారితో చెప్పాడు. పోదాం పదండి, ఖచ్చితంగా మనం ప్రాణాలు ఉన్నంత వరకు పోరాడదామంటే జయం పొందుకున్నాడు. ఈరోజు నేను చెప్తున్నాను, పడిపోయేవని అక్కడ ఉండిపోవద్దు, లెగో. దేవుడు నిన్ను లేవమంటున్నాడు, దేవుడు నిన్ను లేపి నడిపిస్తాడు, నిన్ను ఉజ్జీవింపరుస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నిరీక్షణ ఇస్తాడు. నీ జీవితం ముందుకు వెళ్తుంది. దేవుని విశ్వాసం ఉంచావా, ప్రార్థన చేస్తున్నావా, దేవుడు నిన్ను హెచ్చించే రోజు రాబోతుందని నమ్మితే గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. సహనంతో దేవుని దగ్గరే ఉండు, సహించుకో. కొన్ని విషయాలు ఊరికే సహనం లేక కుటుంబాలు విడిపోతున్నాయి, మీకు తెలుసా? సహనం లేకపోతే సంఘాలు చీలిపోతున్నాయి, సహనం లేక భార్యాభర్తలు విడిపోతున్నారు. ఈ మధ్య కొదువైంది ఏంటంటే సహనం కలిగి ఉండండి. చిన్నదానికి పెద్దదానికి ఊరికి కస్సుబుస్సుమంటూ లేవద్దు, 2 తాస్పాముల్లాగా లేచి నిలబడొద్దు. ప్రేమతో సహించండి, జయిస్తారు. మీరు సహించిన వాడే జయిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నీ కృపలోనే వర్ధిల్లాలి అని ప్రార్థించు, నీ దయలోనే వర్ధిల్లాలి ప్రభా. నీ చిత్తం నాలో జరిగించుము యేసయ్య, నీ చిత్తమే నాలో జరుగును గాక. ఆ ముందు గతి రానే వస్తుందని నేను నమ్ముచున్నాను ప్రభా. ఆ ముందు గతి రానే వస్తుందని, ఆ దినమున నీవు నన్ను దీవించబోతున్నావని, నీ కృపలో నేను వర్ధిల్లాలి, నీ చిత్తమే నాలో జరిగించు.
నాలో వ్యర్థమైన ఉంటే తీసేయండి ప్రభు అని. మంచి రోజులు వస్తాయని నేను నమ్ముచున్నాను. ఈ ప్రజలు చేస్తున్న ప్రయత్నాలు ఫలింపచేయండి. ఈ రోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. మీరు ఆజ్ఞాపిస్తే కార్యాలు జరుగుతానైనా ప్రభు. ఎవరైతే అనారోగ్యం, బలహీనత అనే అంధకారంలో వారి జీవితం ఉన్నదో అటువంటి వ్యాధి రోగాలను వెళ్ళగొట్టి ఈ వెలుగును ఉదయింపచేసి నీ గాయపడిన హస్తంతో వారి క్రిటికల్ సిచ్యువేషన్ నుండి, వ్యాధి రోగముల నుండి, రోగ పడకల నుండి వారిని లేవనెత్తి స్వస్థపరిచి నీ సాక్షిగా వారిని వాడుకోనైనా. ప్రయాణం చేసి బయటికి వెళ్తున్న వారు మళ్ళీ తిరిగి క్షేమంగా ఇళ్లకు వచ్చేందుకు సాయం దయచేయండి. మా ప్రయాణాల్లో నీ కాపుదలు ఇవ్వండి. ఎటువంటి యాక్సిడెంట్స్ కానీ ప్రమాదాలు కానీ గురి కాకుండా నీ కాపుదలు యేసు నామములో ప్రతి ఒక్కరికి కలుగునుగాక. బహున్నతుడ, సర్వశక్తిమంతుడ, ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరిని స్థిరపరిచి బలపరిచి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు బ్రదర్. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ ప్రేమ సాగరము కంటే లోతైనది. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ ప్రేమ సాగరము కంటే లోతైనది. నీ ప్రేమ నా పైన చూపితివి, నీ కృప నా పైన నిలిపితివి. నీ ప్రేమ నా పైన చూపితివి, నీ కృప నా పైన నిలిపితివి. స్తోత్రము స్తోత్రము నీకే, స్తుతి స్తోత్రము స్తోత్రము నీకే. స్తోత్రము స్తోత్రము నీకే, స్తుతి స్తోత్రము స్తోత్రము నీకే. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ ప్రేమ సాగరము కంటే లోతైనది. ఈ దినం బర్త్డే ఉన్నటువంటి వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. వి విష్ యూ ఆల్ ది బెస్ట్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. మీకు వాగ్దానము 1 శామ్యూయల్ 10:6. నీకు క్రొత్త మనస్సు వచ్చును. యు టర్న్ ఇంటూ అనదర్ మ్యాన్. ఒక నూతన వ్యక్తిగా మార్చబడతావు. నూతన హృదయం, నూతన ఆలోచన, నూతన తలంపులు దేవుడు మీకు దయచేయను గాక. ఈ నూతన సంవత్సరం మీ జీవితంలో ఒక నూతనమైన ఆశీర్వాదాలకు అడుగుపెట్టుకు ప్రభు మీకు కృప దయచేయను గాక. మే ద లార్డ్ బ్లెస్ యూ విత్ ద లాంగ్ లైఫ్ and may the Lord protect you and provide all your needs in Jesus' name. God bless you. అలాగే వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకునే వారికి మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ బ్లెస్ యూ. ప్రభు అక్కడ ఆలస్యమైతే సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం జూబ్లీ జరుపుకునే కృప దేవుడు దంపతులని మీకు దయచేయనుగాక. మీ ఇద్దరి మధ్యలో అన్యోన్యత, ప్రేమానురాగాలు పెరుగునుగాక. మీరు ఇరువురు కలిసికట్టుగా ప్రార్థనాపూర్వకంగా ఉంటుండగా మీ ఇళ్లలో ఉన్న సాతానికి లయపరచబడి మీ కుటుంబాలు దీవించబడునుగాక. వాగ్దానము మాథ్యూ చాప్టర్ 26:41. మీరు శోధనలో ప్రవేశింపకుండాట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. మీరు ఎలాంటి శోధనలో పడకుండా భార్య భర్త కొరకు, భర్త భార్య కొరకు, మీ ఇద్దరు మీ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తుండగా ఎలాంటి శోధనలో పడకుండా మీరు తప్పించబడదురుగాక. ఆమేన్. శోధన కాలంలో నేను మిమ్మల్ని తప్పిస్తాను అన్నాడు. వాచ్ అండ్ ప్రే సో దట్ యూ విల్ నాట్ ఫాల్ ఇన్ టు టెంప్టేషన్. ప్రభు మిమ్మల్ని దీవించి మీరు ప్రార్థిస్తుండగా మీరు శోధనలో పడకుండా కాపాడి మిమ్మల్ని వర్ధిల్ల చేయనుగాక. గాడ్ బ్లెస్ యూ.